నమస్తే, వెల్కమ్ టు ఇజం టీవీ. నా పేరు నవీన్ రెడ్డి. ప్రస్తుతం మనతో ఉన్నారు జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్, లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు. వారితో ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. హాయ్ నవీన్, బాగున్నారా? బాగున్నాను. ప్రస్తుతం 2-3 వారాల్లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని లోక్సభ స్థానాలు గెలవబోతుంది అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజు వరకు ఆయన చెప్పింది ఎక్కడ కూడా తప్పు జరగలేదు. ఎక్కడ కూడా ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. ఈ లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 14 నుంచి 16 స్థానాల మధ్య ఈ రాష్ట్రంలో గెలుచుకోబోతుంది. ఎట్టి పరిస్థితుల ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అనేది ఖతమైపోయింది. కాబట్టి ఇక ఏమన్నా ఉంటే మాకు బీజేపీ మధ్యలో ఉంది. బీజేపీ కూడా చాలా మటుకు రూరల్ తెలంగాణలో వాళ్ళ ఉనికి చాటుకోలేకపోతున్నారు. ఆల్రెడీ ఈ మధ్య జరిగిన ప్రచార పర్వంలో అన్ని కూడా వాళ్ళు కూడా గమనిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఒక 2-3 సీట్ల మీదనే కాన్సన్ట్రేషన్ పెంచారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఈ 6 గ్యారంటీల అమలు అనేది ఒకటి స్కీమ్ తీసుకొచ్చారు. ఈ 6 గ్యారంటీలు అనేది ఎంతవరకు అమలు చేశారు? దాంట్లో గురించి ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటారు? 100% సంతృప్తిగా ఉన్నారు. మేము ఇప్పుడు ప్రచారం చేస్తున్న పర్వంలో చాలా మంది ఏదైతే బస్ సౌకర్యం ఫ్రీగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందో దాని విషయంలో కానివ్వండి, ఆరోగ్యశ్రీ విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఒక రంగారెడ్డి జిల్లాలో మహబూబ్నగర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల అమలుకు నోచుకోలేకపోయింది 200 యూనిట్లు తప్ప. ప్రతి ప్రాంతంలో మిగతా తెలంగాణ జిల్లాలు అన్నిట్లో కూడా ఖచ్చితంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కూడా అమలు అవుతుంది. సో ఇవన్నీ కూడా పాజిటివ్ సైన్స్ ఫర్ ద గవర్నమెంట్ లా ఎప్పుడైతే గవర్నమెంట్ ఒక మాట చెప్పిందో, రేవంత్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చేసిందో, కాంగ్రెస్ పార్టీ కేబినెట్ తీర్మానించి అమలుకు నోచుకోమని ఈ పథకాలన్నింటినీ పబ్లిక్ లోకి తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కూడా పటిష్టంగా పబ్లిక్ లోకి పోతున్నాయి. అతి ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మేము వాగ్దానం చేసినాం, ఎట్టి పరిస్థితుల్లో 1st, 2nd, 3rd లోపల జీతాలు వేస్తామన్నాం. ఈ లాస్ట్ 4 నెలల నుంచి చూసుకోండి నవీన్, ఏ రోజు కూడా మేము తప్పకుండా సరే వేరే విషయాలు ఎన్నో అప్పులు చేసింది పాత గవర్నమెంట్, అవన్నిటిని సర్దిద్దుకుంటూ ఎన్నో విధాలుగా ఇవన్నిటిని ముందుకు తీసుకుపోతూ ఈ రోజు గవర్నమెంట్ బ్రహ్మాండంగా నడుపుతుంది. దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక సంచలన విజయం. ఎలా అంటే ఒక 3 సార్లు ఓటమి పాలైనా కానీ లింగోజి కూడా ప్రత్యేక బై ఎలక్షన్స్ లో అప్పటి అధికార పార్టీ టిఆర్ఎస్ హవా నడుస్తున్న సమయంలో టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసినా గానీ మీరు ఊహించని రీతిలో ఒక విజయం సాధించారు. నిజంగా మీరు విజయం ఊహించిందేనా? ఒకటి ఏంటంటే చాలా రోజుల నుంచి ఇదే ప్రాంతంలో సరే ప్రతి మనిషి తన చాతనైనంత పని చేస్తుంటాడు. నేను కూడా స్టిక్ ఆన్ అయి ఉన్నా, ఇక్కడ పబ్లిక్తో సంబంధాలు పెట్టుకున్నా, చాలా మందితోటి ఏదో మంచి చెడులో నాకు సాధ్యమైనంత వరకు కృషి చేసిన. సో అదే నన్ను మళ్ళీ అంటే అంత వేవ్ లో కూడా నిలబెట్టడానికి ఆ ధైర్యం ఇచ్చింది ఎవరంటే ఇక్కడ లోకల్ ఉన్న మా లింగోజిగూడ ప్రజలు, అదేవిధంగా నాతో పాటు చాలా రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్న నాతో పాటు కార్యకర్తలు, వీరందరి ధైర్యమే నన్ను ముందుకు తీసుకొచ్చింది తప్ప వేరే రీజన్ ఏం లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నాకు అంటూ ఒక ప్రత్యేకతను కల్పించిన స్థానం లింగోజిగూడ. రాష్ట్ర రాజకీయాలలో లింగోజిగూడ ఒక ప్రధాన పాత్ర పోషించింది. అప్పట్లో నాకు చాలా సంతోషంగా ఉంటుండే, రేవంత్ రెడ్డి గారు ప్రతి దాంట్లో ఈ లింగోజిగూడ ప్రాంతాన్ని ఒక ఎగ్జాంపుల్ గా సెటప్ చేసి రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిరిగింది లింగోజిగూడ తోటి అనే విషయం చాలా మటుకు ఆయన మాట్లాడినప్పుడు నేను కూడా చాలా సంతృప్తి చెందుతుండే. అరే నా లింగోజిగూడ ప్రజలు ఇంత మంచి బహుమతి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు కదా. ఈ లింగోజిగూడ విజయం తోటి తెలంగాణ ప్రజల్లో చాలా మటుకు మీ పేరు తెలిసింది ప్రజలకి. అయితే నేను చాలా సందర్భాల్లో విన్నా ఒక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారితో రాజశేఖర రెడ్డి గారు అత్యంత సన్నిహితంగా ఉంటారు. అంటే మీ పరిచయం, ఈ సన్నిహిత్యం అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాక ముందు నుంచి ఉందంట? లేదండి, నాకు 96 నుంచి రేవంత్ అన్నతో పరిచయం ఉంది. సో ఒక అన్నగా ఆయనతో పాటు మేము ట్రావెల్ చేసినాము. రాజకీయాలు ఆయన తెలుగుదేశంలో ఉండొచ్చు, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అప్పుడు కూడా మాకు సత్సంబంధాలే ఉంటుండే. కానీ పొలిటికల్ గా మేము డిఫర్ అయినాం కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు కాంగ్రెస్ పార్టీ ఆయన ఎంటర్ అయినాక మేము అంటే ఆయనతో పాటు ట్రావెల్ చేసే వారిలో నేను ఒక్కరిని. సో సన్నిహితం అంటే డిపెండ్స్ ఆన్ ద వర్క్ వీ డూ. మేము ఆయన చెప్పినవన్నీ పని చేసుకుంటూ పోతున్నాం. ఆయన అడుగుజాడలు నడవాలనుకుంటున్నాం. ఆయన ఏది చెప్పినా తప్పకుండా అమలు చేసి తీరుతాం. ఇప్పుడు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ డివిజన్ వచ్చేసి మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్స్ లో ఉంది. అది ఇక్కడ మీ కాంగ్రెస్ అభ్యర్థిగా
సునీత మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. అయితే వీళ్ళు ఇక్కడ నాన్ లోకల్ కిందికి అన్నట్టు ఒక చర్చ అయితే వస్తుంది. అంటే అక్కడ చేయవల నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ బలమైన అభ్యర్థి బీజేపీ నుంచి కనిపిస్తున్నారు. అంటే మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? రాజేందర్ లోకల అంటే మేడ్చల్లోనే ఉంటారు కదా. రాజేందర్ లోకల నేను ఒకటి అడుగుతా, స్థానికంగా మేడ్చల్లోనే ఒకటి అడుగుతా, ఉంటారు. మనం ఏం ఎలక్షన్ కొట్లాడుతున్నాం? రాజేందర్ ఏం ఎలక్షన్ కొట్లాడుతున్నాం? వార్డ్ ఎలక్షన్ కొట్లాడుతున్నా అట్లా. అంటే వార్డ్ కమిటీలకు ఇట్లా అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కొట్లాడటంలో ఆలోచించాల్సిన అంశాలు అవన్నీ. అని ఒక పార్లమెంట్ ఎలక్షన్ కొట్లాడుకుంటా మన అంశాలను ఢిల్లీలో ప్రస్తావించాల్సిన విషయాలను తీసుకొచ్చి నేను లోకలు నాన్ లోకలు, అరే మీరు ఇంకా చిన్నపిల్లల్లాగా ఆలోచిస్తుండ్రు రాజేందర్ అంటున్నాను నేను. వీడికి లోకల్ నాన్ లోకల్ అనే పదం మీరు యూజ్ చేసిరంటే యు ఆర్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్. రాజేందర్ మనిషి మరి యూజ్ చేసిండ్రో నాకు తెలియదు. ఒకవేళ రాజేందర్ ఇట్లా లోకల్ నాన్ లోకల్ అనే పదం యూజ్ చేసి రాజకీయాల ఈ ఎలక్షన్ గెలవాలనుకుంటే ఈజ్ అన్ఫిట్, ప్యూర్లీ ఈజ్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్. ఏంది రోజుకో లోకల్ నాన్ లోకల్? ఈడ 38 లక్షల ఓట్లు ఉన్నాయి. 38 లక్షల ఓట్లలో లోకాలిటీ ఏంది, నాన్ లోకాలిటీ ఏంది? హైదరాబాద్ ఎల్బినార్లు ఉన్నోడు మల్కాజిగిరి నాన్ లోకల్, మల్కాజిగిరి ఉన్నాడు ఎల్బినార్ నాన్ లోకల్, లింగగూడలు ఉన్నాడు పక్కనున్న చెంపాపేటకి నాన్ లోకల్, చెంపాపేటలో ఉన్నాడు లింగగూడకి నాన్ లోకల్. అరే అరే ఇంత సోయి లేని మాటలు మాట్లాడితే రాజకీయాలు ఎందుకున్నారు వీళ్ళందరూ అర్థమవుతలేదు నాకు. మల్కాజ్గిరి అనేది సిట్టింగ్ మన రేవంత్ సీఎం స్థానం, అతి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న స్థానం ఇది. దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి మీ సహకారం ఎలా ఉండదు? 100% కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా నా సహకారం ఉంటుంది. ఒక కాంగ్రెస్ పార్టీ సైనికునిగా నేను చేయాల్సింది నేను చేస్తాను. ఎట్టి పరిస్థితుల మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. మీరు చూడండి, ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నా. మహిళలు మా ఇంట నడుస్తున్నారు, ఎంప్లాయీస్ మా ఎంబడి ఉన్నారు, ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్ మా ఎంబడి నడుస్తున్నారు. అక్కడో ఇక్కడో కొంచెం యూత్ ఈ అంటే రామున్ ఫోబియాల వీళ్ళంతా కొంచెం అటు పోయినారు తప్ప నేను ఒకటే అడుగుతా నవీన్, వీళ్ళంతా పొద్దున్న లేస్తే మత రాజకీయాల మీద ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అందరినీ పబ్లిక్ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఆంజనేయ స్వామి గుడి ఉన్న ఊర్లే మాకు ఓటేయండి. కొత్తగా ఆంజనేయ స్వామి గుడి కట్టి ఈ రోజే ఆంజనేయ స్వామి గుడి కట్టిన ఓట్లు బీజేపీకి వేసుకోండి. మా తాతల పురాతన నుంచి మా ఊర్లలో ఆంజనేయ స్వామి గుడ్లు ఉన్నాయబ్బా. వీళ్ళు వచ్చినాకనే మేము గుడ్లు కట్టుకోలేదు, వీళ్ళు వచ్చినాకనే పూజలు చేస్తలేము. మా తాతల నాటి నుంచి మా గుడ్లు ఉన్నాయి, మా తాతల నాటి నుంచి మేము పూజలు చేస్తాం, శ్రీరాముని కళ్యాణం చేస్తాం, అన్ని చేస్తాం. ఒకవేళ నేను ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడి లేని ఊర్లో మీరు ప్రచారం చేయండి, ఆంజనేయ స్వామి గుడి ఉన్న ఊర్లో మేము ప్రచారం చేస్తాం. బడి ఉన్న ఊర్లో మేము చేస్తాం, బడి లేని ఊర్లో మీరు చేయండి. మేము మోడీని బడి కట్టియమానండి, బడి కట్టిన ఊర్లు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే బర్త్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి ఊర్లో ఒక బడి కట్టినాం. బడి కట్టిన ఊర్లో స్కూల్స్ ఉన్న ఊర్లో మేము ప్రచారం చేసుకుంటాం, స్కూల్స్ లేని ఊర్లోనే మీరు ప్రచారం చేయండి. అంటే రాష్ట్ర రాజకీయాలు చాలా గలీజ్గా ప్రవర్తిస్తున్నాయి. రాష్ట్ర అంటే దేశ రాజకీయాలల్లో మేము చదువు చెప్తారా అంటే మేము గుడి కట్టినాం. ఇది ఎక్కడ నాలెడ్జ్ పోయి ఇక్కడ ఇది ఎక్కడ సిస్టంలో మనం పోతున్నాం? ఇప్పుడు ఎల్బీ నగర్ నియోజకవర్గంకి వస్తే గతంలో మీరు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కలిసి పనిచేశారు. కానీ గత 10 సంవత్సరాల నుంచి మీ ఇద్దరి మధ్య కొన్ని గొడవలు నడుస్తున్నాయి. అంటే ఇది రాజకీయ వైరుధ్యమా లేకపోతే ఏమైనా వ్యక్తిగత గొడవల? ఏ వ్యక్తిగతం ఏముంటది అబ్బా, ఆయనకి నాకు రాజకీయంగానే. ఆయన పార్టీ చేంజ్ అయ్యాడు, పార్టీ ఉన్నప్పుడు ఆయన లైన్ మాట్లాడతాం. పార్టీ చేంజ్ అయినాక మా పార్టీ ఐడియాలజీ మాకు ఉంటుంది, ఆయన పార్టీ ఐడియాలజీ ఆయనకు ఉంటుంది. వ్యక్తిగతంగా ఏముంటుంది చెప్పండి? మాకేం వ్యక్తిగతంగా ఏముంటది కదా. అట్లా దశాబ్ది ఉత్సవాల పేరిట అప్పుడు ఎల్బీనగర్లో కొన్ని ప్రోగ్రామ్స్ అయినాయి. అప్పుడు మీ మీద దాడి జరగడం, మీరు నిరసన వ్యక్తం చేయడం జరిగినాయి. అంటే ఇవన్నీ పార్టీల పరంగా ఇప్పుడు ఒకటే దబ్బా, మనిషికి ఓర్పు సహనం అనేది లేకపోతే ఏమన్నా జరగచ్చు. నేను ఓర్పు సహనము పట్టుదల అన్నిటికీ అంటే ఓర్చుకొని బతికే వ్యక్తిలో నేను ఒకరిని. నేను పొద్దున్న లేస్తే పనిలేని పంచాయతీలలో పోను ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే ఆ రోజు జరిగిన సంఘటన మరి ఆయనకి ఎందుకు ఆవేశం వచ్చింది, నా మీద అంతమంది అందరితో దాడి చేయించిండు. సరే అవన్నీ రాజకీయంగా ఎదుర్కొంటాం, రాజకీయ అంశాలే కాబట్టి రాజకీయంగా ఎదుర్కొంటాం. సమయం వస్తుంది అనుకున్నాం, వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రానన్నారు, వాళ్ళన్నారు, ఎగతాళి చేసి కాంగ్రెస్ పార్టీ సెప్టింగ్ ట్యాంక్ అన్నారు, కాంగ్రెస్ పార్టీ దరిదాపులకు పోద్దన్నారు. ఆ సెప్టిక్ ట్యాంక్ దరిదాపులకు పోకపోతే కూడా మాకు ఇబ్బందిగా ఉంటుంది అన్నారు. ఇవన్నీ ఎన్నో చెప్పారు. అప్పట్లో నాయకులు చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడారు, ఎంతో మంది మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ లో కలుస్తూనే ఉన్నారు. సో ఇవన్నీ పెద్ద పట్టించుకునే అంశాలు. అయితే గడిచిన ఈ 10-15 సంవత్సరాలలో మీతోటి నాయకులు
బొంగ మధు గారు కావచ్చు, కొప్పుల వెంకటేశ్వరరెడ్డి కావచ్చు, లసిరెడ్డి, వీళ్ళందరూ పార్టీలు మారినాయి కానీ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారు మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడలేదు. ఎందుకు? అంటే కాంగ్రెస్ ఐడియాలజీ నచ్చి కాంగ్రెస్ తీసుకున్న అంటే సిద్ధాంతాలు సెక్యులరిజం అనే విధానంతో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలకు అవసరం. మోర్ దెన్ మాలాంటి నాయకుల కన్నా ఎక్కువ ఈ ప్రజలు అంటే ఏదైతే అట్టడుగున ఉన్న ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల 60 సంవత్సరాలు అని చాలా మంది మూర్ఖులు మాట్లాడుతుంటారు. నేను చాలా మందికి సమాధానం చెప్తా. ఒకసారి అప్సిగూడ రోడ్డు పోయిరండి, సిసిఎంబి ఉంటుంది, ఎన్ఆర్సీ ఉంటుంది, ఎన్ఆర్సీఐ ఉంటుంది, ఎన్నో బయో మాలిక్యులర్ సంస్థలు ఉంటాయి. అదేవిధంగా మీరు ఆర్సీఐ రోడ్డుకి రండి, ఆర్సీఐ ఉంటుంది, ఏఆర్సీఐ ఉంటుంది, డిఆర్డిఓ ఉంటుంది, మిదాని ఉంటుంది, డిఆర్డిఓ ఉంటుంది. ఇట్లా ఎన్నో డిఫెన్స్ అకాడమీలు ఈ పక్క కానీ ఆ పక్క కానీ ఎస్టాబ్లిష్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీ అనుకూలమైన సీఎం, మీ సన్నిహిత సీఎం గారే ఉన్నారు కదా. అంటే ఈ లింగోజిగూడలో దశాబ్దాల కాలం పాటు కొన్ని సమస్యలు ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, కలుషితమైన వాటర్, సిరీస్ ఫ్యాక్టరీ కలుషితమైన వాటర్, దీంట్ల మీద మీరు ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకున్నారు? ఒకటే నాకు 2.5 సంవత్సరాలు అయింది అధికారం వచ్చి. ఈ లింగోజిగూడ ప్రజలు నన్ను ఎన్నుకొని రాజశేఖర్ చేస్తాడు అనే నమ్మకంతో నన్ను ఎన్నుకోబడ్డారు. 2.5 సంవత్సరాల నవీన్ నేను చెప్తున్నా కదా, నేను ప్రతిపక్షంలో ఉండొచ్చు కాక, కానీ పోరాడినా. మా ప్రజలు నన్ను నమ్ముకున్న ప్రజల కోసం పోరాడినా. నన్ను నమ్ముకున్న ప్రజల కోసం పోరాడినా. ఇప్పుడు లింగోజిగూడలో మ్యాక్సిమం టు మ్యాక్సిమం 70% నేను పనులు కంప్లీట్ చేసిన. నేను ఒకటే అడుగుతున్న ప్రజలందరినీ కూడా నా మీద నమ్మకం ఉంటే, ఈ 2 సంవత్సరాల్లో మా ముఖ్యమంత్రి ఉన్నాడు, నేను 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 అన్నగా భావించుకున్న మా ముఖ్యమంత్రి ఉన్నాడు. నాకు అంతో ఇంతో గవర్నమెంట్లో కానీ నేను చాలా మందితోటి నేను పనిచేసినవాడిని. ఈరోజు శ్రీధర్ బాబు గారు కానివ్వండి, పొన్నం ప్రభాకర్ సార్ కానివ్వండి, దామోదర్ రాజనరసింహారు కానివ్వండి, సీతక్క గారు కానివ్వండి, ఆల్మోస్ట్ క్యాబినెట్ మినిస్టర్స్ ప్రతి ఒక్కరితో పాటు నేను ట్రావెల్ చేసిన, ప్రతి ఒక్కరితో పాటు పనిచేసిన. నేను ఆ నమ్మకంతో నేను చెప్తున్నా, మీకు కూడా మీకు నమ్మకం ఉంటే రానున్న మల్కాజ్గిరి ఎలక్షన్లో నేను చేయగలుగుతా అనే నమ్మకం ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. నన్ను నమ్మండి. మీరు బలపరిచిన అభ్యర్థి మీ రాజశేఖర్ని గత కొంతకాలంగా మీరు ఒక కార్పొరేటర్గా ఎన్నుకొని 2.5 సంవత్సరాలుగా మీకు కావాల్సిన మీ కాలనీలో ఉన్న వసతులను కల్పిస్తారని నమ్మకంతో నన్ను ఎన్నుకున్నారు ఈ కాలనీ ప్రజలు. అదే నమ్మకంతో చెప్తున్నా, ఇంకా 2 సంవత్సరాలు నాకు టైం ఉంది. ఈ 2 సంవత్సరాలల్లా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఈ లింగోజిగూడ ప్రాంతంలో ఖచ్చితంగా నేను చేస్తా అనే నమ్మకం ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి సునీతా మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపియండి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ మధు యాష్కి గౌడ్ గారు టికెట్ వచ్చింది. అది ఇక్కడ స్థానికంగా ఉండే కొంతమంది నాయకులు కూడా పోటీ పడ్డారు. అతను ఓటమికి లోకల్ నాయకులు సహకరించకపోవడమే కారణం అనేది కూడా ఒక చర్చ వచ్చింది. అది ఎంతవరకు నిజం? 24 కాన్స్టిట్యున్సీలు జిహెచ్ఎంసీలో 24 కాన్స్టిట్యున్సీలు జిహెచ్ఎంసీలో అత్యధిక ఓట్లు ఏడొచ్చినాయి? ఎల్బీనగర్ నుంచి. ఎల్బీనగర్లో జిహెచ్ఎంసీలు ఎన్ని ఉన్నాయి? ఎల్బీనగర్లో 22,000 ఓట్లు ఉన్నాయి జిహెచ్ఎంసీలు ఎల్బీనగర్లో. ఈ రోజు మధు యాష్కి గౌడ్ గారికి 85,000 ఓట్లు వచ్చినాయి. పని చేయకుండా 85,000 ఓట్లు వచ్చినాయా? ఇప్పుడు ఇదే టాపిక్ మీద నేనేమంటుంటే, కాంగ్రెస్ పార్టీ మన అసెంబ్లీ ఎలక్షన్లో ఆల్మోస్ట్ అన్ని జిల్లా వ్యాప్తంగా పూర్తి మెజార్టీ సాధించింది. ఒక జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్తా, నేను ఆఫీసర్స్ షేర్ చేసుకుంటా, కమిషనర్ జిహెచ్ఎంసీతో మాట్లాడిన చాలాసార్లు, మా క్లోజ్ సర్క్యూట్ల ఆఫీసర్స్తో మీటింగ్ అయినప్పుడు ఖచ్చితంగా చెప్తా. ఈడ ఎల్బీ నగర్ అనుకోవచ్చు, మిగతా 23 స్థానాలు ఏవైతే జిహెచ్ఎంసీ కలుపుకొని ఉండే స్థానాలు అనుకోవచ్చు, ఇవన్నిటికీ 3 ప్రధాన కారణాలు గెలిపించినాయి. వాళ్ళని ఎస్ఆర్డిపి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎస్ఎన్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సిఆర్ఎంపి కాంప్రిహెన్సివ్ రోడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. ఈ 3 ప్రాజెక్టులు ఏవైతే గవర్నమెంట్ జిహెచ్ఎంసీ ద్వారా చేపట్టిందో, ఈ 3 ప్రాజెక్టుల ద్వారా బ్రిడ్జ్లు, రోడ్లు, నాలాలు, స్టామ్ వాటరు ఇవన్నీ కూడా రూపకల్పన చేసుకున్నాం. అంటే ఇక్కడ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్స్ కింద జిహెచ్ఎంసీలో పనులు జరిగినాయి. ఈ ప్రాజెక్టులే హెల్ప్ అయినాయి తప్ప వేరే ఏ విషయాలలో కూడా హైదరాబాద్లో ఆ టిఆర్ఎస్ పార్టీ కానీ అవతల మజ్లిస్ పార్టీ కానీ గెలవడానికి ప్రధాన కారణాలు ఈ 3 అంశాలు. దానికి తోడు జిహెచ్ఎంసీలో శానిటేషన్ సిబ్బంది. మీరు వేరే మున్సిపాలిటీస్ని జిహెచ్ఎంసీ కన్సిడర్ చేయండి. జిహెచ్ఎంసీలో కార్పొరేషన్ లెవెల్లో ఉన్న క్లీనింగ్ మెయింటెనెన్స్ కానివ్వండి, వేరే దగ్గర ఉన్న మెయింటెనెన్స్ కానీ ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కార్పొరేటర్స్ రూట్ లెవెల్లో మాకు కూడా అధికార యంత్రాంగం ఉంది,
కార్పొరేషన్ లో ఉన్న ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో గెలవడానికి ప్రధాన కారణం ఈ 3 ప్రాజెక్టులు. ఇప్పుడు ప్రధానంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం వదిలి చూస్తే గతంలో చాలా మంది మీతో పాటు చాలా మంది ఎమ్మెల్యే టికెట్ అప్లై చేసుకున్నారు. అయితే రేపు రాబోయే ఎన్నికల్లో దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ టికెట్ ఆశిస్తే ఇక్కడ అందరి సహకారం ఉంటుందా? అధిష్టానం అంటే పార్టీ అధిష్టానం ఒక్కటే పనిచేసే విధానంలో మార్పు రాకుండా నేను పని చేసుకుంటూ పోతాను. అధిష్టానం గుర్తించి ఎస్ రాజశేఖర్ ఫిట్ ఎనఫ్ ఫర్ దిస్ ఎలక్షన్ అని ఆలోచించిన రోజు నన్ను అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఈ అభ్యర్థిగా నన్ను ఈ అభ్యర్థి ఫిట్ అవుతాడు అనుకుంటే వాళ్ళ అధిష్టానం నిర్ణయిస్తే ఖచ్చితంగా నాతో పాటు ఉన్న అందరు నాయకులు కూడా పనిచేస్తారు. ఎందుకంటే నేను ఎవరికి ఇచ్చినా పనిచేస్తున్న వ్యక్తిని. నేను నవీన్కి ఇస్తే చేయను, ఇంకొకరికి ఇస్తే చేస్తా అనేది ఏం లేదు నా దగ్గర. నాకు ఎవరికి ఇచ్చినా చేస్తా అని చెప్తుంది. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఈ లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ మా టిఆర్ఎస్ కు వచ్చేస్తారు. మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుందని కేసీఆర్ మన ఒక జరిగిన ఇంటర్వ్యూలో అన్నారు. ఒకటే నవీన్ పిచ్చిలేసింది కేసీఆర్ కి. అంటే ఇవి ఆల్కహాలిక్ విత్డ్రావల్స్ అని ఉంటాయి. అంటే మనిషి ఎక్కువ తాగి మందు వదిలేసిండు అనుకో, ఆల్కహాలిక్ విత్డ్రావల్స్ అని వాడతారు మెడికల్ పదం. అట్లనే ఈయనకి ఏమైందంటే 10 ఏళ్ళు పదవి ఎంజాయ్ చేసింది కదా, ఆ 10 ఏళ్ళ మైకం దిగుతలేదు అనమాట. ఇప్పుడు పదవి పోయింది కదా, మందు బంద్ చేసి ఎట్లయితే ఆల్కహాల్ విత్డ్రావల్స్ వస్తాయో ఈయనకు సీఎం పదవి పోగానే ఆ విత్డ్రావల్స్ వస్తున్నాయి అనమాట. నేను ఏదో చేసేస్తా మత్తులున్నాడు కేసీఆర్. ఆ మత్తు నుంచి రిలీజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, పదవి పోయింది. పదవి పోయినప్పుడు ఆ విత్డ్రావల్స్ ఈయనకు వస్తున్నాయి. సిమ్టమ్స్ అంటారు ఇవన్నిటిని. నిజంగా మెడికల్ లాంగ్వేజ్ లో ఆల్కహాల్ విత్డ్రావల్స్ అనే పదం చాలా పెద్ద పదం యూజ్ చేయాల్సింది. సో కేసీఆర్ కూడా విత్డ్రావల్స్ వస్తున్నాయి. పదవి వ్యామోహం పోకుండా విత్డ్రావల్స్ వస్తున్నాయి. పిచ్చి లేచి మాట్లాడుతున్నారు. ఏం నవీన్, ఏం గుల కొడతారు నవీన్ నీళ్ళు? అయితే తమాషా అవుతుందా నవీన్? రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి గారు పదే చెప్తుంటారు, నేను జానారెడ్డి గారిని కాదు, నేను రేవంత్ రెడ్డిని అని. జానారెడ్డి గారి సహనానికి జానారెడ్డి గారు చిరునామా అయితే దానికి అంటే ఇంకో అర్థానికి రేవంత్ రెడ్డి గారి చిరునామా. రేవంత్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేసిర్రు అనుకో, అంతెందుకు నవీన్, నీ భార్య ఫోన్ ట్యాప్ చేసి ఊకుతావా నవీన్? చిల్లర నా కొడుకులు భార్యల ఫోన్లు ట్యాప్ చేస్తారా? మీకు ఇంకా మీ భార్య మీద నమ్మకం లేకపోతే ఇంకెవరి మీద ఉంటుందిరా బాబు? మీకు ఇంకెవరు నమ్ముతారా బాబు? ఇంట్లో మీరు భార్యలను కూడా ఓడిచిపెడతలేరా రాజకీయాలకు? ఇంత దారుణమైన పరిస్థితులా ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? ఇంక 20 మంది ఎమ్మెల్యేలు ఆడి నుంచి వస్తారు, ఇంటి నుంచి వస్తారని. మేము నిజంగా ఆపరేషన్ స్టార్ట్ చేసి ఈ రోజు భూస్థాపితం అయిపోతుంది టీఆర్ఎస్ పార్టీ. 100 రోజులలో ఈ రోజు వరకు ఏదైనా రాష్ట్రంలో ఏదైనా పార్టీ కూలిపోయిందంటే జస్ట్ బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్ర చరిత్రగా దేశ చరిత్రలో ఏదైనా పార్టీ ఏమంటారు లోకల్ పార్టీ కూలిపోయిందంటే అది బీఆర్ఎస్ పార్టీ అని మీరు అర్థం చేసుకోండి నవీన్. లోక్సభ ఎన్నికలకి మన తెలంగాణలో రాహుల్ గాంధీ ఇమేజ్ తో వెళ్తున్నారా, రేవంత్ రెడ్డి సీఎం గారు వెళ్తున్నారా? RRR ఇమేజ్, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇమేజ్. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని శాసించే రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి పేరు నిలుస్తుంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్తున్నారు, మొహబ్బత్ బాటింగ్ నఫరత్ హటాయింగే మొహబ్బత్ బాటింగే అని చెప్తున్నాడు. అదే మాకు కావాలి. ఈ దేశంలో మత కులాలకు అతీతంగా రాజకీయాలు జరగాలి తప్ప పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఏం చేసిర్రా నాయన అంటే ఏముండదు. రాజకీయాలు జరిగేదల్లా మతం మీద రాజకీయాలు చేసుకుంటూ పోతున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ నుంచి అంటే ఈ ప్రస్తుత రాజకీయాల గురించి కొంచెం విశ్లేషించాను. మా ఛానల్ నుంచి ధన్యవాదాలు. నేను ఒక మెసేజ్ ఇస్తున్నా మల్కాజ్గిరి ప్రజలకు, అతి ముఖ్యంగా నా లింగోజిగూడ ప్రజలు ఎవరైతే నన్ను నమ్ముకొని నేను మీకు మంచి చేస్తా అనుకున్న ప్రజలందరికీ నాది ఒక రిక్వెస్ట్. మంచి చేస్తా అంటేనే నాకు ఓటేయండి. మంచి చేయగలుగుతాను రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ లింగోజిగూడ డివిజన్ లో మీ అందరికి మంచి జరుగుతుందని నమ్మకం ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించండి. నాకు బలం చేకూర్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.